మెదక్ జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన అస్వస్థత కారణంగా మధ్యాహ్నానికి వాయిదా పడింది. ప్రస్తుతం ఆయన కొండపాక మండలం దుద్దేడులో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? అలాగే ఆయన పర్యటన తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఆయన తీవ్ర అస్వస్థత కారణంగా ఈ కొండపాక మండలం దుద్దేడులో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే నిన్న నిజామాబాద్ జిల్లా నుంచి మెదక్ జిల్లాలో ఎంటర్ అయినటువంటి చంద్రబాబుకి అప్పటికే నీరసంగా ఉండడం కారణంగా ఉన్నాగానే ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో తన రోడ్ షోను పూర్తి చేశారు. ఆ మధ్యలోనే మన తిమ్మాపూర్ విలేజ్ లో పూర్తి స్థాయిలో ఆయనకు అస్వస్థత కారణంగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయం లోపల ఆయన సతీమణి వచ్చేసి బాబు గారిని చూసి వెళ్లారు. అనంతరం సిద్దిపేటలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. అయితే వరుస కార్యక్రమాలు ఈ ఎండ వల్ల ఆయనకు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెట్టినాయి. అయితే ఈ రోజు ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ 9 గంటలకు నిర్వహించి ఆ తర్వాత దుద్దేడులో రోడ్ షో చేసుకుని వరంగల్ జిల్లాకు వెళ్లాల్సిన చంద్రబాబు పూర్తి అంటే 102, 103 టెంపరేచర్ అండ్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. ఈ కారణంగా ఆయన ఇప్పుడు దుద్దేడులోని ఒక ప్రైవేట్ కాలేజ్ క్యాంపస్ లో ఆయనతో పాటు టీడీపీ శ్రేణులన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే తన వెంట వచ్చినటువంటి చైతన్య యాత్ర ప్రత్యేక వాహనంలో ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించడంతో మధ్యాహ్నం వరకు కూడా బాబు కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. అయితే బాబు 12, 1 గంట ప్రాంతంలో ఈ రోజు కార్యక్రమాన్ని అంటే ఈ రోజు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తానికి ఈ రోజు 1, 2 గంటల తర్వాతనే బాబు కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.